హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల అసలు మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక 5 లేదా 10 నిమిషాలలోనే అయిపోతుందండి ఇది అనేది. ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇందులోనే 1 కప్పు బియ్యం పిండి అండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటే అదే కప్పుతో బియ్యం పిండి కూడా, 1/2 కప్పు పెరుగు, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అండి. వీటన్నిటిని కట్ చేసి సన్నగా వేసేసుకోవాలి. ఇంకా మొత్తం ఒక్కసారి అయితే కలిపేసుకొని 2 కప్పుల బియ్యం పిండికి ఒక 4 లేదా 6 కప్పులు వాటర్ అనేది వేసుకోండి. నేనైతే అందాజుగా వేస్తున్నాను, మీకు కొలతతో కావాలంటే కొలత చెప్తున్నానండి. 6 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకు లూజ్గా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. నాకైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేది గట్టిగా అయిపోయిందండి. ఇందులోనే కొంచెం ఫైనల్గా అల్లం తురుమండి, నేను లాస్ట్లో వేస్తున్నాను అల్లం అనేది. ఇంక ఇప్పుడు నాకు గట్టిగా అనిపిస్తుంది. నేను ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి. అలాగనే వేసుకోవచ్చు కానీ అంటుకుపోతుందండి. మనం ఇంకా ఆయిల్ రాసేసి ఇంకా దీన్ని అయితే పల్చగా చేసుకొని మనం ఇంకా వేసేసుకోవాలండి. స్లోగా కొంచెం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా పోసేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఆయిల్ వేసేసి పైనుంచి ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇంకొక సైడ్ నుంచి స్లోగా తీసేసుకొని తిప్పేసుకోండి. చూడండి, మన రవ్వ దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తానండి. ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి అయితే వేసుకుందాము. పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్ టైం అవుతున్నా సరే ఒక 5 నిమిషాల్లోనే చేసి ఇచ్చేయచ్చండి. ఇంకా మనం వేరే పని కూడా ఇది నానబెట్టాలి, సోక్ చేయాలని ఏం లేదండి. ఎమ్మటే వేసేయాలి, తొందరగా ఇచ్చేయచ్చండి. ఇంకా ఇలాగనే అన్ని విధంగానే చేసేసుకోవాలండి. ఇలా మధ్యలో వేసేసుకుంటూ చేసుకోండి. ఇవి రంధ్రాలుగానే ఉంటుందండి. మన దోశలాగా సాఫ్ట్గా అయితే రాదు. ఇంకా మన దోశ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది.